హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. నేను మీ కేదాని. ఈ రోజు వీడియోలో నేను సేమియాతో బన్ దోశ రెసిపీని చూపించబోతున్నానండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. సో నేను ముందుగా హాఫ్ కప్ అంతా అంటే అర కప్ అంతా సేమియాని ఇలా లో ఫ్లేమ్ మీద 1 మినిట్ వరకు రోస్ట్ చేసుకుంటున్నానండి. సో కాస్తంత కలర్ అనేది చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిన తర్వాత నేను పావు కప్ అంతా సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వను ఇలా వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీదే కలర్ చేంజ్ అయ్యే వరకు 2 మినిట్స్ వరకు ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో కలర్ చేంజ్ అయిపోయింది కదా, రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్టాప్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇది కాస్తంత చల్లారాలండి. చల్లారిన తర్వాత అందులోకి నేను పావు కప్ అంతా రోస్టెడ్ పీనట్స్ అంటే వేరుశనగ పప్పు వేసుకున్నాను. ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నానండి. అలాగే 2 క్యారెట్లు తురిమి వేసుకున్నాను. క్యాప్సికమ్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గుప్పెడు కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకున్నాను. 1 టీ స్పూన్ అంతా అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకొని 1 టీ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను. అలాగే పావు స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని వీటన్నిటిని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. సేమియాతో ఉప్మా అనేది చేసుకుంటాం కదా. సేమియాతో ఉప్మాని ఇష్టపడిన వాళ్ళు ఇలా దోశను వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రొట్టి ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా. పిల్లల కానించి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. సో ఆ తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండి వేసుకున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి నేను చేత్తో ఇలా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇందులోకి నేను హాఫ్ కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 15 నిమిషాల వరకు రెస్ట్ ఉంచేస్తాను. 15 నిమిషాల వరకు ఇలా నానబెట్టుకుంటున్నాను. 15 నిమిషాల తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అంతా చాలా గట్టిగా అయింది కదా. ఇప్పుడు నేను మరి కాస్తంత వాటర్ని యాడ్ చేసుకున్నాను. మరొక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. బ్యాటర్ని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ మాత్రం మరి జారుగా అవుతే మనకి బన్ దోశ అనేది సరిగా రావండి. సో ఇలా మీడియంగా ఉండాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇలా జ్యూసీగా ఉండాలండి బ్యాటర్ అంతా. అప్పుడే మనకు బన్ దోశ అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ హీట్ చేసుకున్నాక అందులో 1 టీ స్పూన్ అంత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గుంతగరిటె తీసుకొని ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మీకు చూపిస్తున్నాను కదా. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి స్పాచులాతో ఇలా ఎడ్జెస్ని సరి చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి నేను ఆయిల్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇలా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా టర్న్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి సేమియా బన్ దోశని ఇలా టర్న్ చేసేసుకున్నాను. చూపిస్తున్నాను చూసారా. ఈ విధంగా మరొక 1 నిమిషం వరకు మూత పెట్టి కుక్ చేసుకున్నాను. మరొక వైపు కూడా కాలాలి కదా. ఇప్పుడు బన్ దోశ రెడీ అయిపోయిందండి. చూసారా. ఇలా ఉన్నప్పుడు నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. మీకు ఏదైనా ఇష్టమైన చట్నీతో కానీ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి ఎంత బాగుంటుందో తెలుసా. ఇది తయారు చేయడం చాలా సింపులే కదా. లేట్ ఎందుకు, తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.